హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? రిలేషన్షిప్లో అయినా, బిజినెస్లో అయినా సరే, లేదా ఒక ఫ్రెండ్షిప్లో అయినా ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి సర్వసామాన్యం అండి. ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ అవుతుంది, డిబేట్స్ అవుతుంటాయి. అయితే వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే మన రిలేషన్షిప్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. అయితే గొడవలు అయినప్పుడు, ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? హ్యాండిల్ చేయటం అంటే ఏంటి అంటే అవతల వ్యక్తి యొక్క ఈగోని హ్యాండిల్ చేయగలగాలి కదా. ఎస్పెషల్లీ మనం కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఈగో బాగా ఉందనుకోండి, ఈగో బ్యాలెన్స్గా ఉంటే ఇబ్బంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ ఎందుకు అవుతుందండి బ్యాలెన్స్గా ఉంటే? కానీ ఈగో గనక బాగా హెవీగా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ ఈగోని హ్యాండిల్ చేయటం కనుక వస్తే కాన్ఫ్లిక్ట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు, గొడవల్ని బాగా హ్యాండిల్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్స్ని బాగా హ్యాండిల్ చేయొచ్చు, నెగోషియేషన్స్ని కూడా బాగా హ్యాండిల్ చేయొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ బలూన్ని నేను ఈగోలాగా రిప్రజెంట్ చేస్తున్నాను అండి. ఈగోని హ్యాండిల్ చేసేటప్పుడు రెండు విధానాలు ఉంటాయి. ఒకటి ఈగోని హర్ట్ చేయటం, రెండోది ఈగోని టచ్ చేయటం. నా ఈ బలూన్ ఈగో అనుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఒక నీడిల్ ఉంది. ఇవి మన మాటలు, మనం మాట్లాడే విధానం, మన బాడీ లాంగ్వేజ్, ఇది మన నుంచి వచ్చే అవుట్పుట్. నా హర్ట్ చేయటం అంటే ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ ఈగో మన మాటలు వాళ్ళకు గుచ్చుకున్నాయా, టాప్ అనే ఈగో బర్స్ట్ అవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు, కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది, ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది, చిన్న గొడవ కాస్త పెద్దగా అవుతుంది. ఈగోని టచ్ చేయటం అంటే ఏంటంటే, దానికి కూడా నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందాక ఈగోని బెలూన్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు టచ్ చేయటం అంటే ఏంటి? సేమ్ అదే నీడిల్ అండి. అదే నీడిల్ తీసుకొని నేను ఈ బలూన్ కూడా గుచ్చుతాను, చూద్దాం ఏమవుతుందో. ఇది చూడండి, గుచ్చాను, నీడిల్ గుచ్చాను, పూర్తిగా నీడిల్ లోపలికి వెళ్ళిపోయిందండి. బలూన్ పేలిందా? ఇది ఈగోని టచ్ చేయటం అంటే మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ అవతల వాళ్ళ ఈగోని టచ్ చేసేటట్టుంటే ఆర్గ్యుమెంట్స్ పెరగవు, పెద్ద పెద్ద చిన్న చిన్న గొడవలు పెద్దగా మారవు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ ఆర్గ్యుమెంట్ని గెలవచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే, మరి మనం ఈగోని హర్ట్ చేయకుండా టచ్ చేయాలి అంటే ఏం చేయాలి? మన మాట ఎలా ఉండాలి? ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడీయా? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ డిసెంబర్ 21, 22 తారీఖు అతి త్వరలో ఉంది. సాటర్డే అండ్ సండే బీ అన్షేకబుల్. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి జాన్యువరిలో ఫస్ట్ వీక్లో జరిగే రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ అబ్సల్యూట్లీ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. రైట్, టచ్ చేయాలంటే, ఈగోని టచ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది తెలవాలంటే అండి, ఫస్ట్ ఈగో అంటే ఏంటి, ఇది ఒక 2 minutes మనం టైం ఇన్వెస్ట్ చేసి అర్థం చేసుకుందాం. ఈగో అంటే ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అండి. ఇప్పుడు మీ ఇంటికో, మీ ఆఫీస్కో ఒక వాచ్మెన్, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఏం చేస్తారు? ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తుంటారు? ఎవరన్నా లోపలికి వచ్చి మనకి హాని కలిగించే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అపరిచిత వ్యక్తులు లోపల వస్తుంటే మనల్ని, మన ఇంటిని, మన బిల్డింగ్ని కాపాడటం వాళ్ళ పని కదా. ఈగో పని కూడా అదేనండి. మనల్ని, మనలో ఒకదాన్ని మూడిటి నుంచి కాపాడుతుంటుంది. ఇది దేని నుంచి కాపాడుతుంది అనేది మనకు అర్థమైతే అవతల వాళ్ళ ఈగోని టచ్ చేయటం ఎలా అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో
ఏమి కాపాడుతుంది? ఒక పదంలో చెప్పాలంటే మన ఐడెంటిటీని కాపాడుతుంది. ఐడెంటిటీ అంటే సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఇక్కడ అర్థమయ్యేటట్టు పరువు అనుకోండి, అది పరువు కావచ్చు, లేదా ఇంకొంచెం బెటర్ వర్డ్ చెప్పాలంటే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఐడెంటిటీ. ఈ రెండింటిని ఈగో సెక్యూరిటీ గార్డ్ లాగా కాపలా కాస్తుంది. నా వీటికి థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ ఏం ఆలోచిస్తుందంటే మనం చేసే పని అవతల వాళ్ళకి కనుక అరే వీడిది చేస్తున్నాడు, దీనివల్ల నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందేమో, లేకపోతే నా ఐడెంటిటీ మారిపోతుందేమో, ఈ రెండిట్లో గనక ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళ మైండ్ ఎమ్మటే ఏం చేస్తుందంటే ఈగోని అడ్డం పెట్టి సెక్యూర్ చేసుకుంటుంది. అది ఎలా చేసుకుంటుంది? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. బాగా ఈగో ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మీరు తప్పు చేశారు, మీరు చేసిన దాంట్లో ఈ మిస్టేక్ ఉంది, ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి, చేసుకోకపోతే వర్కౌట్ అవ్వదు అని ఒక మాట చెప్పారనుకోండి, వింటారండి? సగం గొడవలయ్యేది అక్కడే కదండి. అసలు ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది ఎందుకుగా? తప్పు నీది అని చెప్పినందుకే కదండి గొడవలు మొదలయ్యేది. చెప్పకపోతేనేమో వాళ్ళ తప్పు వాళ్ళు సరి చేసుకోలేరు, సరి చేసుకోకపోతే అది బిజినెస్లో అయినా రిలేషన్షిప్లో అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. కానీ అరే నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్పగానే మధ్యలో ఎవరు వస్తారు? సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. ఎవడా సెక్యూరిటీ గార్డ్? ఈగో అనే ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. వచ్చేసి నేను తప్పు చెయ్యలేదు, నువ్వే తప్పు చేసావు అని ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. సో వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే నేను తప్పు చేశా అని అంగీకరిస్తే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, ఆత్మగౌరవం పోతుంది, లేకపోతే నా పరువు పోతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన సంఘటనలు ఏంటంటే ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళని అవతల వాళ్ళు చాలా దూషించో చాలా అసహ్యంగానో మాట్లాడుంటారండి. సో వాళ్ళ మైండ్లో ఏం పడిపోతుందంటే తప్పు చేస్తే పరువు పోతుంది. సో పరువు పోకుండా ఉంటే ఏం చేయాలి? పరువు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ మైండ్లో ఏమనుకుంటుంటారు వాళ్ళు? ఈ తప్పును అంగీకరించకూడదు. సో మనం అవతల వాళ్ళు తప్పులు మనం ఎంచి చూపిస్తున్నప్పుడు ఆ ఈగో మధ్యలో వచ్చి ఆపేస్తుంటుంది. మరి ఇక్కడ ఈగో వాళ్ళది హర్ట్ అవ్వకుండా టచ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒక సింపుల్ లాజిక్ అండి, సింపుల్ టెక్నిక్ ఏంటంటే మన ప్రవర్తనలో కానీ మన మాటలలో కానీ అవతల వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే మేమేదో కావాలనో నిన్ను తక్కువ చేసి మాట్లాడాలనో నీ తప్పులు ఎంచట్లేదు. వాళ్ళ తప్పులు మనం కరెక్ట్ చేసేటప్పుడు ఒక షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా, ఆర్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆపరేషన్ చేసే ముందు ఎనెస్థీషియా ఎలా అయితే ఇస్తారో వాళ్ళ తప్పులు మనం ఎంచే ముందు అంతకు ముందు నుంచే వాళ్ళ ఒప్పులు గనక మనం ప్రతిసారి ఎక్నాలెడ్జ్ చేసి రికగ్నైజ్ చేసి ఎక్కువగా వాళ్ళ మైండ్లో మనం ఉంచితే అప్పుడు వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వరు. సో ఒకటి, తప్పులు ఎంచినప్పుడు ఈగో మధ్యలో వస్తుంది. సెకండ్, వాళ్ళకి ఏదైతే బాగా భయంగా ఉంటుందో, ఏ పని చెయ్యటమైతే భయమో ఆ పని చెయ్యమని మనం బాగా ఫోర్స్ చేసామనుకోండి, కొంచెం సేపు వాళ్ళ మైండ్ కొంచెం రీజన్స్ చెప్తుంది, రెసిస్ట్ చేస్తుంది, తప్పించుకుందామని చూస్తుంది. ఇంకెక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, ఈ పని కంపల్సరీ చెయ్యాల్సిందే అన్న టైంలో ఏం చేస్తుందంటే ఎమ్మటి ఈగో మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. నేను చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎందుకు అంటే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే భయం ఎందుకు ఏర్పడింది ఒక పని చేయటానికి? ఆ పని కరెక్ట్గా చెయ్యగలుగుతామో లేమో అన్న సెల్ఫ్ డౌట్ నుంచి ఆ భయం ఏర్పడుతుందండి. సో ఆ పని కరెక్ట్గా చెయ్యగలమో లేదో అని తెలియనప్పుడు ఒకవేళ ప్రాపర్గా చేయకపోతే ఏమవుతుంది? రిజల్ట్ ప్రాపర్గా రాదు, అంటే ఫెయిల్ అవుతాం, లేకపోతే తప్పులు చేస్తాం. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఏమవుతుంది? నేను తప్పు చేస్తే ఏమవుతుంది? నా పరువు పోయినట్టే. లేదు, నేను ఫెయిల్ అయితే ఏమవుతుంది? నా ఐడెంటిటీ పోతుంది, నా పరువు పోతుంది, నా రెస్పెక్ట్ పోతుంది. సో ఈ వీడెవడో వచ్చి నాకు చాలా భయమైన పనిని చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి అని వాళ్ళ మైండ్ ఆలోచించి ఏం చేస్తుందంటే ఈగోని మధ్యలో తెస్తుంది. ఈగో సెక్యూరిటీ గార్డ్ మధ్యలో రాగానే సెక్యూరిటీ గార్డ్ యూజువల్గా ఏం చేస్తాడు? విజిలేస్తాడు, గన్ను పట్టుకుంటాడు, కర్ర పట్టుకుంటాడు, కొడతాడు, తోస్తాడు. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ ఈగో కూడా అంతే అండి. రీజన్స్ చూపిస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది, నిందిస్తుంది, తప్పుపడుతుంది.
నన్నేదో ఫోర్స్ చేస్తున్నావు, నువ్వెంత చేయగలవు, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా, ఇటువంటి మాటలన్నీ మాట్లాడి ఈగో పరువుని కాపాడుకుంటుంది. ఇక్కడ కూడా మరి ఈగోని టచ్ చేయాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ అండి. అంటే అవతల వ్యక్తిని వాళ్ళకి భయమైనవి పని చేయటానికి మనం ఫోర్స్ చేయాల్సి వస్తే నువ్వు చెయ్యగలవు అన్న కాన్ఫిడెన్స్ ముందు వాళ్ళకి అందించాలండి. అలా చేసినట్లయితే ఇందాక నేను బెలూన్లో చూపించా కదా, నీడిల్ పెట్టే ఉంది కానీ బలూన్ పగలదు. వాళ్ళ ఈగోని మనం టచ్ చేస్తే ఆర్గ్యుమెంట్ని గెలవగలం. అవతల వ్యక్తి ఈగోని టచ్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకోగలం. మనకి కావాల్సిన పని మనం చేయించుకోగలం టచ్ చేసినప్పుడు. దీని గురించి మీకు ఇంకా ఇన్సైట్స్ కావాలి అనుకుంటే, అవతల వ్యక్తి యొక్క ఈగోని ఎలా టచ్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే, ఐ థింక్ మేము ఆల్మోస్ట్ ఒక 3 hours మేము ఈ టాపిక్ గురించి బీ అన్షేకబుల్లో మేము చర్చిస్తామండి. డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి మేము ఒక కాన్సెప్ట్ దాంట్లో డిస్కస్ చేస్తాం. దాంట్లో ఈ ఈగో గురించి చాలా డీప్గా డిస్కషన్ జరుగుతుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ అటెండ్ బీ అన్షేకబుల్. అటెండ్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెట్టేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అవతల వాళ్ళ ఈగోని గనక మనం టచ్ చేయాలి అంటే మన కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండాలి, మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటం రావాలి. ఇది గనక మనం చేయగలిగితే, ఎవరైతే ఎదుటి వ్యక్తి యొక్క ఈగోని హర్ట్ చేయకుండా టచ్ చేయటం నేర్చుకుంటారో, ఆ టెక్నిక్స్ నేర్చుకుంటారో, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు, ఏ ఆర్గ్యుమెంట్ అయినా గెలవచ్చు, ఎంత పెద్ద గొడవనైనా రిజాల్వ్ చెయ్యగలగచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న సైకాలజికల్ టెక్నిక్. సో లెర్న్ టు టచ్ అదర్స్ ఈగో, నాట్ హర్ట్